అసలు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది? సినిమా పిచ్చి వస్తే అది పోదు. అవును. సినిమా అనేది ఒక వ్యసనం అంతే. అది సో అలాంటి మాస్టర్ హఠాత్తుగా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగింది. సో అప్పుడు అంటే డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిన మాస్టర్ ఇక లేరు అనిపించినప్పుడు ఏమనిపించింది? చెప్పలేని ఫీలింగ్ బ్రో. మనం టీనేజ్ లో ఉన్నాం కాబట్టి మంచి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఫ్రెండ్స్ మీద ఒపీనియన్ ఏంటి? నా షార్ట్ ఫిలిం లకి బాల్ ర్యాపిడోలు కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి సో నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నాను. నువ్వు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేసేటప్పుడు కొంతమంది డిఫరెంట్ టైప్ ఆఫ్ లో బిహేవ్ చేస్తారు, లైక్ మిస్బిహేవ్ చేస్తారు, రూడ్ గా మాట్లాడతారు. సో నీతో అట్లా ఎవరైనా కస్టమర్స్ బిహేవ్ చేస్తారు? చాలా అయినాయి బ్రో. వై నాట్? సినిమాలో ట్రై చేస్తున్నారు కదా, ఒకవేళ అవకాశాలు మొత్తానికి రాకుండా ఆగిపోయింది అనుకో, ఏంటి పరిస్థితి? పాత్రలు ఏమైనా పోషించచ్చు. నేను ఒక కమిడియన్ గా చేయొచ్చు, అంటే నా లోపల టాలెంట్ ఉంటే నేను ఏదైనా చేయొచ్చు. సినిమానైతే వద్దా బ్రో. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఉండేదా? సో బ్రేకప్ అయిపోయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజ్ అని. ఈ రోజు మనతో పాటు ఒక వెబ్ సిరీస్ హీరో ఉన్నాడు అనమాట. సో తన స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణ స్లాంగ్ లో ఇచ్చిపాడేస్తాడు. అండ్ ఒక సిరీస్ బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యకాలంలో బ్రేకప్ కి సంబంధించి. అండ్ సిరీస్ పేరు కూడా చాలా డిఫరెంట్ ఉంది. దానికంటే ముందు ఇంకోటి ఉంటుంది అనమాట, సాఫ్ట్వేర్ ప్రశాంత్ అని చెప్పేసి. సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే బ్రదర్ ఈ సిరీస్ చేయడానికి ఎంత కష్టపడ్డాడంటే, ర్యాపిడో చేసిండు, జొమాటో చేసిండు, అండ్ స్విగ్గీ చేసిండు. అంటే ఏ విషయంలో కూడా సిగ్గుపడకుండా తను అనుకున్న దారిలో వెళ్ళాలని చెప్పేసి వెనకడుగేయకుండా ఏదో ఒక ట్రై చేస్తున్నాడు. సో ఫైనల్గా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ పోతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తనకు ఒక మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. సో పర్సనల్లీ నాకు తనతో మాట్లాడాలని అనిపించింది కాబట్టి ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో మనతో పాటు వచ్చేసి ఓంకార్ కృష్ణ బ్రదర్ ఉన్నాడు, వెబ్ సిరీస్ హీరో, ఇంకా అప్కమింగ్ లో సినిమా హీరో కూడా అవ్వచ్చు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? యా ఐమ్ ఫైన్, ఐమ్ గుడ్. మంచి డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. ఆ డైలాగ్ బాగా కనెక్ట్ అయింది నాకు. ఓకే. ఏంది బ్రేకప్? వర్ష బ్రేకప్ చెప్తున్నావు? అరే ఎన్ని రోజులు లవ్ చేసుకున్నాం మనం, బ్రేకప్ చెప్తున్నావు? అరే అలా కాదురా, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని తను అలా కొట్టి వెళ్ళిపోతాను. చాలా చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. అసలు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది నీకు? బేసికల్లీ మై ఫాదర్ ఈస్ ఫ్రమ్ ఇండస్ట్రీ. సో చిన్నప్పటి నుంచి అతన్ని చూసి అతని అట్మాస్ఫియర్ అలవాటై, బేసిక్ గా చిన్న ఉన్నప్పుడు నార్మల్ గా షూటింగ్స్ కి తీసుకొని వెళ్తుంటుండే ఫాదర్. అలా అలా పిచ్ అనేది పెరిగిపోయింది యాక్చువల్లీ. ఓకే. ఇంకా నేను 6th 7th ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయినా, అరే మన సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ అస్, అంటే నాలో ఏదో ఉంది టాలెంట్ అని నాకు నేను గ్రహించి అప్పుడే స్కూల్లో డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చాలా బాగా చేస్తుండే. దాని తర్వాత 8th క్లాస్ లో అట్లా డాన్స్ నేర్చుకోవడం జరిగింది ఒక మాస్టర్ దగ్గర. సో అక్కడ నుంచి పిచ్ అనేది స్టార్ట్ అయింది బ్రో. బేసికల్లీ మీకు కూడా ఐడియా ఉండొచ్చు, సినిమా పిచ్ వస్తే అది పోదు. సినిమా అనేది ఒక వ్యసనం అంతే. అది సో ఫస్ట్ బేసికలీ మీరు డాన్సర్? బేసికల్లీ నేను డాన్సర్, యాక్టింగే పిచ్చి. బట్ అప్పుడు ఒక డౌట్ ఉండే నాకు, మనం యాక్టర్ అవుతామా, మనల్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా? సో డాన్స్ ఉంది, వై కాంట్ వి ట్రై అని నేను డాన్స్ లోకి వెళ్ళిపోయి, అండ్ మన స్టేజ్ షోస్ డీలో సైడ్ డాన్సర్ గా, అండ్ మన యాంకర్ ప్రదీప్ అన్న షోలో, ఎక్స్ప్రెస్ రాజ్ అనే షోలో ఒక 7 times పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది, గ్యాంగ్ లీడర్ ఉదయ్ భాను గారి షోలో. సో దాని తర్వాత 2020లో ఐ రియలైజ్ మై సెల్ఫ్, ఓకే ఐ కెన్ బి అన్ యాక్టర్. సో రెండు వేస్ట్ వెళ్ళడం ఎందుకు, రెండు కాలు వేయడం ఎందుకు, ఏదైనా ఒకటే ట్రాక్ ఫాలో అయ్యడం. సో బేసికల్ ఒక యాక్టర్ కి డాన్స్ వస్తే కూడా మంచిదేగా, ప్లస్ పాయింట్ మనకి. సో అట్లా నేను యాక్టింగ్ పైన ఫోకస్ చేస్తున్నా ఇప్పుడు ప్రెసెంట్. సో నౌ యూ ప్రెసెంట్ ఇప్పుడు పాకెట్ మనీ కోసం జుంబా ట్రైనర్ గా చేస్తున్నారు? యాక్చువల్లీ చేసేవాడిని, ఇప్పుడు మానేసి ఓన్లీ యాక్టింగ్ పైన ఫోకస్ చేస్తున్నా. ఓకే. అంటే పాకెట్ మనీ అని చెప్పలేను, సర్వైవల్ కోసం చేసా చాలా. ఓకే. డాన్స్ ఇన్స్ట్రక్టర్ గా, జుంబా ఇన్స్ట్రక్టర్ గా, ఇంటికెళ్ళి పిల్లలకి డాన్సెస్ నేర్పిస్తుండే, సంగీత్ ఈవెంట్స్ కొరియోగ్రఫీ చేస్తుండే, స్కూళ్ళలో యాన్యువల్ డేస్ కొరియోగ్రఫీ చేస్తుండే. సో అది ఇష్టమే, కాకపోతే జస్ట్ ఒక టాలెంట్ నాలో ఉండింది కాబట్టి యూటిలైజ్ చేసుకున్నా. బేసికల్లీ యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. డాన్సర్ చైతన్య మాస్టర్, యా, కొరియోగ్రాఫర్, అతను మీకు బాగా క్లోజ్? నాకు చాలా క్లోజ్. ఎప్పటికీ మాస్టర్ గుర్తుంటారు నాకు. మాస్టర్ వల్లనే నేను డి స్టేజ్ పైన అడుగు పెట్టినా. అంటే నేను లైక్ ఎలా చెప్పాలంటే డి జూనియర్స్ 2 నుంచి నేను డి చూడడం స్టార్ట్ అయింది టీవీలో. ఈ టీవీలో ఛాలెంజ్ ఆటకు కూడా నేను ఆడిషన్స్ ఇచ్చిన, అది సెలెక్ట్ అవ్వలేము మనము. దాని తర్వాత ఎలా వెళ్ళాలనేది రూట్ తెలియదు మనకి యాక్చువల్.
బేసికల్లీ మా ఫాదర్ ఇండస్ట్రీ అయినా కానీ టీవీ షోస్ సపరేట్, ఇది సపరేట్. చాలా ట్రై చేసిన, టీవీలో స్క్రోలింగ్స్ వెళ్తుంటే అవును. ఆ సెట్స్ కి వెళ్ళిపోయి ఆడిషన్ ఇవ్వడం అదంతా జరిగింది ఆటో జూనియర్స్ కి. తర్వాత చైతన్య మాస్టర్ వేరే పర్సన్ త్రూలో నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత నేను D10 లో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ సైడ్ డాన్సర్ గా ఇవ్వడం. దాని తర్వాత మాస్టర్ చాలా క్లోజ్ గా ప్రతిసారి నాకు హెల్ప్ గా ఉండే. సో నువ్వు అనుకున్న డ్రీమ్ లో మాస్టర్ గారు అయితే నీకు డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు. చాలా ఫుల్ఫిల్ చేసి ఈ స్టేజ్ అనేది ఎక్కడం చాలా అదృష్టం. చాలా అదృష్టం ఉండాలి, టాలెంట్ కూడా ఉండాలి. అట్లనే ఎవరు పడితే వాళ్ళు ఎక్కేయలేరు. అది అవును. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చి స్టూడియోస్ బయట, గేట్ బయట వెయిట్ చేస్తుంటారు ఆపర్చునిటీ కోసం. సో మాస్టర్ వల్ల నేను స్టేజ్ ఎక్కడం. సో అలాంటి మాస్టర్ హఠాత్తుగా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగింది. అవును. సో అప్పుడు అంటే డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిన మాస్టర్ ఇక లేరు అనిపించినప్పుడు ఏమనిపించింది? అది చెప్పలేని ఫీలింగ్ బ్రో. లిటరల్లీ ఏడ్చిన, వెళ్ళాలని ఉండే ఆ ప్లేస్ కి. బట్ అన్ఫార్చునేట్ నేను ఇక్కడ ఉండకపోవడం వల్ల వెళ్ళలేకపోయినా. ఫస్ట్ నేను నమ్మలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు న్యూస్ తెలవంగానే నేను నమ్మలే. నా కో ఫ్రెండ్స్ ఉంటారు కదా డాన్సర్స్, మాస్టర్స్, వాళ్ళకి కాల్ చేసి ఏంటి నిజమేనా అడగడం జరిగింది. అది అన్ఫార్చునేట్ అయిపోయింది అంతే. ఆ మాస్టర్ ఎక్కడ ఉన్నా హ్యాపీ ఉంటే ఎనఫ్. సో డాన్స్ విషయంలో అయితే ఓకే ఫైన్, ఏదో రకంగా వెళ్ళారు, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అండ్ వన్ ఆఫ్ ది డే మీకు క్లారిటీ వచ్చింది డాన్స్ యాక్టింగ్ అనేది. సో యాక్టింగ్ లో ఫిక్స్ అయ్యారు. సో యాక్టింగ్ లో కూడా ఒక అబ్బాయికి ఛాన్సులు రావడం చాలా చాలా రేర్ అండ్ చాలా తక్కువ. అదృష్టం పెట్టి పుట్టి కొడితే తప్ప అదృష్టం మనకు ఫలించదు యాక్టింగ్ పరంగా. అవును. సో అలాంటి మంచి సిరీస్ పడింది మీకు. అవును. సో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? బేసికల్లీ నేను యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి 4 years అవుతుంది. అంటే నాకు 2019 నుంచి గట్టిగా ట్రై చేస్తున్నా. సో 2022 ఐ థింక్ ఒక వెబ్ సిరీస్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది నేను ఆడిషన్ త్రూలో, నవీన్ అన్న అని చెప్పేసి. సో అతను వెబ్ సిరీస్ లో చేశాను నేను, క్రికెటర్ అనే వెబ్ సిరీస్ లో, ఇంకా యూట్యూబ్ లో రిలీజ్ అవ్వలేదు. సో అతను వెబ్ సిరీస్ లో చేస్తున్నప్పుడు అతను నా గురించి చూడడం జరుగుతుంది కదా, పర్సన్ ఎట్లా అంటాడు, ఏంటి, డిసిప్లైన్ ఉందా, ప్యాషనేటెడా కాదా, హార్డ్ వర్కరా కాదా. బేసికల్లీ నా తెలిసిన వరకు ఇండస్ట్రీలో ప్యాషనేటెడ్ ఉంటే కానీ వర్కౌట్ అవ్వదు, డిసిప్లైన్ ఉండాలి. దాంతో పాటు టాలెంట్ ఎంత ఉన్నా సరే డిసిప్లైన్ అనేది 101% చాలా ఇంపార్టెంట్ మనిషికి. సో నా టైమింగ్ సెన్స్ నేను ఫాలో అయిపోతాను. అవతల వాళ్ళ గురించి నాకు అనవసరం. 6 o'clock లొకేషన్ లో ఉండాలంటే 6 o'clock నేను లొకేషన్ లో 5:30కి లెగిసి 5కే లెగిసి స్నానం చేసుకొని, ఇన్ కేస్ ఐరన్ ఏమని చేసుకుని ఉంటే చేసేసుకొని రెడీ అయిపోయి నా బ్యాగ్ ని చదువుకొని వెళ్ళిపోతాను. సో అది చూసి నాలో చూసి, అరే నువ్వు సైడ్ క్యారెక్టర్ కాదురా నీది, మెయిన్ లీడ్ ప్రొఫైల్ నీది, ఎందుకు ట్రై చేయట్లేవురా నువ్వు గట్టిగా. లేదన్నా చాలా ట్రై చేస్తున్నా, మనది బేసికల్లీ నోన్ ఫేస్ కాదు కదా, టైం పడుతుంది, ట్రై అయితే చేస్తున్నా, గివ్ అప్ ఇవ్వట్లే అంటే, సరే నా ఫ్రెండే డైరెక్షన్ చేస్తుండే, ఒకసారి నీ ప్రొఫైల్ షేర్ చేస్తే ఆడిషన్ ఇవ్వంటే ఆడిషన్ ఇవ్వడం జరిగింది. సో అతను యోగేష్, ఇప్పుడు నా వెబ్ సిరీస్ ఎవరైతే మీరు చూసారో అది డైరెక్షన్ చేసింది యోగేష్ అన్న. సో అతను నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతి మనిషి అద్దం ముందు నిలబడి వాళ్ళకి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటారు. అసలు నేను ఏంటి, ఏం చేయాలి, ఎందుకు చేయాలని, అలాంటి క్వశ్చన్స్ నీకు నువ్వు ఏమైనా వేసుకున్నావా? నేను నా బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ లోనే నేను క్వశ్చన్స్ వేసేసుకున్నాను. ఓకే. బీయింగ్ అన్ యాక్టర్ నేను ఒక 3 క్వశ్చన్స్ నాకు నేను వేసుకున్నా. ఓకే. అద్దం ముందు నిల్చొని వేసుకోలేదు కానీ నేను వాటికి ఆన్సర్స్ వెతుక్కుంటే నేను సక్సెస్ రా అని ఫిక్స్ అయిపోయాను. ఏంటి ఆ క్వశ్చన్స్? హూ ఈజ్ ఓంకార్ కృష్ణ? సో మై సెల్ఫ్ ఓంకార్ కృష్ణ కాబట్టి హూ ఈజ్ ఓంకార్ కృష్ణ, వాట్ ఈజ్ ఓంకార్ కృష్ణ కేపబుల్ ఆఫ్, అండ్ వై పీపుల్ షుడ్ వై ఆడియన్స్ షుడ్ వాచ్ ఓంకార్ కృష్ణ మూవీస్. సో ఇంత కాంపిటీషన్ ఉన్న జనరేషన్ లో ఆడియన్స్ నా సినిమాలో ఎందుకు చూడాలి, లేదా నా వెబ్ సిరీస్, నా షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు చూడాలి? దే షుడ్ బి సంథింగ్ యూనిక్ కదా, క్రియేటివిటీ ఉండాలి. నా యాక్టింగ్ అందరు చేస్తారు, ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యాక్టర్స్ అయిపోతున్నారు. సో యాక్టింగ్ అందరు చేస్తారు, కానీ దాంట్లో ఏమన్నా ఒక గొప్పతనం ఉంటేనే ఎవరైనా మనల్ని ఆదరిస్తారు. సో ఈ 3 క్వశ్చన్స్ కి నాకు 2 క్వశ్చన్స్ ఆన్సర్ దొరికేసింది. హూ ఈజ్ ఓంకార్ కృష్ణ అంటే I introduce myself from an actor and I'm a dancer or else choreographer. So what is Omkar Krishna capable of? అంటే Omkar Krishna knows acting, Omkar Krishna knows dance. ఫుల్ పర్ఫెక్ట్ నేను పెద్ద స్టార్స్ తో పోటీ పడి చేస్తా అని చెప్పలేను, కానీ బీయింగ్ అన్ యంగర్ ఏజ్ లో నేను రియలైజ్ అయ్యి నా టాలెంట్ గుర్తించి నేను ఓకే మనం ఇదే చేద్దాం. టాలెంట్ అందరికి ఇవ్వడు కదా బ్రో దేవుడు. అవును, కొంతమందికే ఇస్తాడు. అది మనం యంగర్ స్టేజ్ లోనే, అంటే బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ కెరియర్ లోనే తెలుసుకొని దాని సైడ్ నడిస్తే బెటర్. నువ్వు వెబ్ సిరీస్ కి కానీ మూవీస్ కానీ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఇంతకుముందు ఏం చేసావు, ఎక్కడి నుంచి వచ్చావు? మూవీ ఆడిషన్స్ లో జరగదు ఇది. యూట్యూబ్ కి వెళ్ళినప్పుడు కొన్ని దగ్గర జరుగుతుంది ఏంటంటే, ఫస్ట్ నేను చూసినంత వరకు నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఎంత. నాకు అనిపించింది, అరే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ డిసైడ్ చేస్తుంది నా టాలెంట్ ని.
నేను ఇన్స్టాగ్రామ్ లో కొనుక్కొని 200K ఫాలోయింగ్ తెచ్చేసుకుంటే అయిపోవచ్చు యాక్టర్ యూట్యూబ్ వరకు. దట్స్ నాట్ కరెక్ట్ వే నా చేసినంత వరకు. బేసికల్లీ ఎవరు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తే బెటర్ బ్రో. అంటే ఇప్పుడు ఈ మధ్య అందరినీ అనలేను, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యాక్టర్స్ అయిపోతున్నారు వాళ్ళకి ఫాలోయింగ్ ఉండడం వల్ల. వై? బికాస్ ప్రొడ్యూసర్స్, యూట్యూబ్ ప్రొడ్యూసర్స్ ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళని పెట్టుకుంటే 30-40K ఫాలోయింగ్ ఉంది, ఈజీగా ప్రమోషన్ అయిపోతుంది, వ్యూస్ వచ్చేస్తాయి, మనకు దాని నుంచి రెవెన్యూ జనరేట్ అయిపోతుంది అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ వేలో వాళ్ళు కరెక్ట్ ఉండుండొచ్చు, కానీ బికాస్ ఆఫ్ దట్ చాలా మంది అలాంటి ఆర్టిస్టులు, యాక్టర్స్, నేనన్నా హైదరాబాద్ లో ఉన్నా, కొన్ని రోజులు పేరెంట్స్ ఊరికి వెళ్ళిపోయినా, బ్యాచులర్ గా సర్వైవ్ అవ్వగలిగిన అలవాటు ఉంది, ఈ నేచర్ అట్మాస్ఫియర్ అలవాటు ఉంది, ఓకే. ఎక్కడి నుంచో వస్తారు బతకాలని, సినిమా పిచ్చితో. వాడు కొన్నిసార్లు నిజంగా తినున్నాడు. నా రూమ్ కి ఒక 2-3 వచ్చారు. నేను ఎప్పుడైతే రూమ్ లో ఉన్నానో మా పేరెంట్స్ వెళ్ళిపోయినప్పుడు, నువ్వు జస్ట్ తిండి పెట్టు బ్రో, జస్ట్ షెల్టర్ బ్రో, చాలు, ఏదో ఒకటి చేసుకుంటాం బ్రో, మేము కష్టపడతాం. అట్లాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్, నిజంగా టాలెంట్ ఉన్నోనికి ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నాయి దీనివల్ల. సో ఎండ్ ఆఫ్ ది డే మా అల్టిమేట్ గోల్ సినిమానే కాబట్టి యూట్యూబ్ మేము అంత ఫోకస్ చేయం ఇన్ ద సెన్స్ ఇది తప్పు అని కాదు, ఇది బేస్ ప్లాట్ఫామ్. ఎవరైనా తెర పైన కనిపించాలనే కోరుకుంటారు కదా. ఇక కొన్నిసార్లు బాధ అనిపిస్తుండొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటే ఆడిషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఈజీగా అంటే సేమ్ ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఎట్లా చెప్తా అంటే, ఇదంతా చూసి నేను అద్దం ముందు నిల్చొని నేను ఎవరి దగ్గర యాక్టింగ్ నేర్చుకోలేదు బ్రో. ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి యాక్టింగ్ జాయిన్ అవ్వలే నేను. సో మై బెస్ట్ టీచర్ ఈజ్ మై మిర్రర్ ముందు నిల్చొని ఒకటే సీన్ ని 3-4 ఎమోషన్స్, నవరసాల ఎమోషన్స్ లో ప్రాక్టీస్ చేసి, ఇది పర్ఫెక్ట్ ఉందిరా, దీంట్లో నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు, ఇది ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయన్నట్టు చేస్తాము. కొన్ని డేస్ కి ఏమైపోయిందంటే నేను మిర్రర్ ముందు నిల్చొని ప్రాక్టీస్ చేయడం మానేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయడం స్టార్ట్ చేసి, అరే ఇలా ఫాలోయింగ్ వస్తే సెట్ రావాలి అంటే ఎట్లా అంటే చలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి రీల్స్ కొట్టినాం అనుకో. మొన్న అబద్ధం ఎందుకు, మొన్ననే స్టార్ట్ చేసిన 100 day రీల్ ఛాలెంజ్ అని, ఒక 14-13 చేసిన. బేసికల్ ఇదంతా వర్కౌట్ అవ్వదు. టాలెంట్ ఒక టైం వస్తుంది, ఎక్కడ ప్రూవ్ అవ్వాలో అక్కడ ప్రూవ్ అయిపోతుంది. ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈస్ లవ్? సో లవ్ అనేది దాని గురించి మాట్లాడే అంత పెద్ద స్టేజ్ లో అయితే లేను, బట్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ లవ్ ఏ లైఫ్ కాదని నా ఫీలింగ్. సో లవ్, మంచి పార్ట్నర్ దొరికితే చాలా హ్యాపీ ఉంటుంది లైఫ్. ఇఫ్ నాట్ అదొక లెసన్ అంతే. సో అది మోసమైన అయి ఉండొచ్చు, వాళ్ళని వదిలేసినా వీళ్ళని వదిలేసినా ఒక మంచి లెసన్ అవుతుంది. వాళ్ళు వదిలేస్తే వాళ్ళు నీతో ఉంటే ఒక మంచి బ్యూటిఫుల్ మెమోరీస్ క్రియేట్ అవుతాయి. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి పార్ట్నర్ ఇంపార్టెంట్ కదా బ్రో. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఉండేదా? సో బ్రేకప్ అయిపోయింది. నీదా మిస్టేక్, తందా? మిస్టేక్ ఎవరిది లేదు. బేసికల్లీ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చినాయి. సో నేను చాలా పొసెసివ్ ఉండే. ఓకే, అది నా మిస్టేక్ అని చెప్పలేను, కాదని చెప్పలేను. బీయింగ్ అన్ పొసెసివ్ పర్సన్ నాకెందుకు అనేది నా రీజన్స్ నాకు ఉన్నాయి, నేను ఎందుకు పొసెసివ్ ఉండే అని. సో అది అవతల వాళ్ళ పర్సన్ అలా యాక్సెప్ట్ చేయాలని కూడా రూల్ లేదు. సో సెట్ అవ్వలే, వర్కౌట్ అవ్వలే, విడిపోయినాం. పొసెసివ్ ఎందుకున్నా అనేది కూడా చెప్తా. లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా, మీ అబ్బాయిలు అంత ఇంతలే, బయటకు పోదు, అది పోదు, ఇది పోదు, ఇట్లా చేయదు, అట్లా చేయద్దు అంటారు. మా అమ్మాయిలకు ఫ్రీడమ్ లేదా, అది లేదా, ఇది లేదా. దేనికన్నా ఒక లిమిట్, దేనికన్నా ఒక లిమిట్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ బౌండరీస్ ఉన్నాయి. అవి క్రాస్ చేయనంత వరకు హ్యాపీ. ఇఫ్ యు ఆర్ సింగిల్, ఇట్స్ యువర్ విష్, యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ విత్ మీ అంటే ఒక అమ్మాయి నాతో రిలేషన్షిప్ లో ఉంటే, నా ఒక్కడిదే కాదు, మా పేరెంట్స్ గురించి ఆలోచిస్తా, నేను నా రిలేటివ్స్ గురించి ఆలోచిస్తా, నా పక్క నుండి ఎప్పుడు నాకు సపోజ్ చేసి ఫ్రెండ్ కూడా. ఏమో సపోజ్ ఆ అమ్మాయి కొంచెం నార్మల్ గా వల్గర్ గా డ్రెస్ వేసుకుంటే వీడియో వచ్చి అనేస్తాను నాతో, ఏం మచ్చా నీ పిల్ల అట్లా, ఈజీగా పేర్లు పెట్టేస్తారు. వై షుడ్ వి గివ్ ఛాన్స్ అన్నట్టు నా ఫీలింగ్ ఉండే. సో అట్లా ఓవర్ పొసెసివ్ ఉండడం వల్ల, ఓవర్ పొసెసివ్ ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే, బయట జనరేషన్ చూస్తున్నాం ఎట్లుంది, ఎట్లా నడుస్తుంది జనరేషన్ తెలుసు. నార్మల్ గా గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ బాయ్స్ కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి ఎట్లా మాట్లాడుకుంటారో తెలుసు మనకు. బీయింగ్ అండ్ బాయ్స్ తెలియదా మనకి ఎట్లా మాట్లాడుతాం మనం. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటది, అందరు అబ్బాయిలు నీలాగా ఉండరు, అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు అంటారు. కానీ అందరు అబ్బాయిలు ఒకేలా ఉంటారని వాళ్ళకి తెలియదు కదా. అంటే సపోర్టివ్, నేను సపోర్టివే చాలా, చెప్తున్నా కదా ఒక లిమిట్ వరకే. నీ లైఫ్ గోల్స్ లో వీటిలో అడ్డుపడు అనుకో, కొన్ని సెట్ ఆఫ్ బౌండరీస్ నాకు ఉంటాయి, నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, నేను తనకు తగ్గట్టుగా ఉంటా. నేను బౌండరీస్ అంటే లైక్ నేను రూల్స్ పెట్టేసి నువ్వే ఫాలో కావాలి, మనం ఫాలో కావాలి ఇవన్నీ అన్నట్టు కాదు. వెన్ యూ కీప్ ఏ రూల్ యూ షుడ్ ఫాలో. నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడదని సపోజ్ నేను ఒక రూల్ పెడితే, నేను కూడా ఒక అమ్మాయితో మాట్లాడదు. నేను అది ఫాలో అయినప్పుడు నువ్వు అది ఫాలో అవుతావు, నేను అది ఫాలో అయిన తర్వాతనే నేను నీకు చెప్తా అది ఫాలో అవ్వమని. సో ఇట్లా ఉండే.
బేసికల్గా నువ్వు అండర్స్టాండింగ్ వచ్చేసి సో వర్కౌట్ అవ్వదు లైట్ అన్నట్టు. ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి నీకు బయటికి రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? బేసికల్లీ ఒక 2.5 years 3 years. అంటే నేను ఏం చేయలేకపోయినా దానివల్ల, ఎందుకు చేయలేకపోయినా అనేది కూడా రీజన్ ఉంటుంది. నాకు నేను బిజీగా లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు. ఇంకా గుర్తొస్తుంటాయి అంటే 2 years మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉండి సడన్ గా అన్ని కొలాప్స్ అయిపోతే గుర్తొస్తుంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడైనా ఎదురువల్ల ఇప్పటివరకు అయితే ఎదురువన్న ఫొటోస్ చూసినా అంటే ఆ మెమోరీస్ అనేవి హిట్ అయినప్పుడు మనిషి డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ బ్రో వెన్ యూ ఓవర్ థింక్ దట్ ఈస్ డిప్రెషన్. నాకు తెలిసినంత వరకు నిన్ను ఇంకా వేరే పని చేయనియదు అది. డిప్రెషన్ అనేది ఏంటంటే నేను తినాలనుకున్నా నాకు గుర్తొస్తుంది అన్నప్పుడు నేను తినే పని ఆపేసి నా మెంటల్ స్టేట్ అక్కడే ఉంటది ఆలోచనలో. అరే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తింటున్నా అనుకోండి, తను ఎప్పుడైనా తినిపించి ఉండొచ్చు, నాకు ఫుడ్ పెట్టి ఉండొచ్చు ప్రేమతో, అది గుర్తు రావచ్చు. అది గుర్తొచ్చినప్పుడు నువ్వు స్టక్ అయిపోతావు, తినలేవు, తోసేస్తావు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యాంగ్రీ చూపించుకుంటారు. కొంతమంది జిమ్కి వెళ్ళి బాడీ వేసేస్తారు, కొంతమంది అక్కడే ఆగిపోతారు, కొంతమంది డార్క్ రూమ్స్. ఐ ప్రిఫర్ డార్క్ రూమ్. అంటే నేను నాకు అలా ఉండిపోయినా ఒక రూమ్ లో చీకటిగా కొంచెం టైం పట్టింది బయట. సో నా ఓకే, ఇప్పుడు ఆల్ సెట్ బ్రో. ఓకే, ఇంకో విషయం, మన లైఫ్ లో ఒక గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం ఎంతో కష్టపడుతుంటాం. కొంతమంది సపోర్ట్ తీసుకుంటూ, కొంతమంది హెల్ప్ తీసుకుంటూ, కొంతమంది షార్ట్ కట్ రూట్ లో వెళ్తారు. సో నువ్వు యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయినావు కదా ఎప్పుడో. సో నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నాను, నువ్వు స్విగ్గీ జొమాటో ర్యాపిడో చేసేటప్పుడు కొంతమంది డిఫరెంట్ టైప్ ఆఫ్ లో బిహేవ్ చేస్తారు, లైక్ మిస్బిహేవ్ చేస్తారు, రూడ్ గా మాట్లాడతారు. సో నీతో అట్లా ఎవరైనా కస్టమర్స్ బిహేవ్ చేస్తారు? అలా అయినా బ్రో, వై నాట్. అంటే నేను 2018 డాన్స్ స్టార్ట్ చేసిన ఇన్స్ట్రక్టర్ గా. నా కింద ఐటీ ఎంప్లాయీస్ కానీ లైక్ నా కింద ఉండే మేడం వాళ్ళు, సార్ వాళ్ళు కానీ ఐ యూస్ టు టీచ్ మినిమం 25 to 20 members. నాకు తెలిసి వాళ్ళ శాలరీలో 4 lakhs 5 lakhs ఉండొచ్చు పర్ మంత్. వాళ్ళని సార్ మేడం అంటుండే. నేను దానికి అలవాటు పడున్నా. మాస్టర్ నేను ఒక స్టేజ్ లో ఉన్నా, వాళ్ళని ఒక్కొక్కరిని 3 kgs 4 kgs వెయిట్ లాస్ చేపిస్తుండే అప్పుడు జుంబా చెప్పేటప్పుడు. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుండే. అది చాలా బాగుంటుండే. దానికి అలవాటు పడిపోయినా బేసికల్లీ నేను. దాని తర్వాత ఈ స్విగ్గీ జొమాటో అనేది సర్వైవల్ కోసం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆఫీస్ లో జాయిన్ అయినా అనుకోండి, సరే చదువుకున్నాం, మనం చదువుకున్న దానికి ఏదో జాబ్ వస్తుంది, చేసేస్తాం. మంత్లీ 15-20 డజన్ మ్యాటర్, మనీ డజన్ మ్యాటర్. ఒకరి కింద వర్క్ చేస్తాము, సడన్ గా నాకు షూటింగ్ అని కాల్ వస్తుంది. మీరే సపోజ్ నేను మీ కింద జాబ్ లో జాయిన్ అయినా, మీరే నా ఎండి ఆర్ మేనేజర్. ఒక రోజు లీవ్ అప్రూవల్ చేస్తావు, 2 రోజులు లీవ్, 3వ రోజు వెన్ యూ ఆర్ పేయింగ్ మీ, నువ్వు నాకు 10 రోజులు లీవ్ ఎందుకు అప్రూవ్ చేస్తావు? నేను అప్పుడు ఇదైనా మిస్ చేసుకోవాలి, సగం చేసిన జాబ్ అయినా మిస్ చేసుకోవాలి. సో బేసికల్లీ జాబ్ అనేది వర్కౌట్ అవ్వదు. డాన్స్ ఎందుకు ఆపేసిన అంటే అది కూడా అంతే. వెన్ సంబడీ ఈస్ పేయింగ్ టు మీ, దే విల్ క్వశ్చన్ మీ, ఏమైంది మాస్టర్ ఎందుకు ఇవాళ రావట్లేదు మీరు క్లాస్కి? 1 day మాస్టర్ మీకు ఆపర్చునిటీ వచ్చింది, గుడ్, చేసుకోండి. 2 day ఓకే, 3rd day మీరు పే చేసిన మాస్టర్ మరి మా సంగతి ఏందనేది క్వశ్చన్ చేస్తారు. సో నేను ఈ స్విగ్గీ జొమాటో ఏంటంటే మనకి ఎప్పుడు సపోజ్ నేను మార్నింగ్ 10కి వెళ్ళినా 12 o'clock నాకు ఇట్లనే సంథింగ్ ఏదో షూట్ ఉందని కాల్ వస్తే నేను ఆఫ్ చేసుకొని వచ్చేయచ్చు. నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. అందుకు చూస్ చేసుకున్నా బ్రో. బేసికల్లీ నా దగ్గర బండి కూడా పెద్ద బండి ఉంది, చిన్న బండి లేదు. నా KTM డ్యూకే ఉండే, నేను దానిపైన వేసిన. ఒక్కొక్కరు ఒక్కొక్కలా క్వశ్చన్ చేస్తున్నా, ఏం బ్రో పొరుల కోసం చేస్తున్నావు ఈ బండి పైన అంటున్నాయి. అరే బాబు నా టైం బాగా అందుకే చేస్తున్నా, పొరుల కోసం వక్త వచ్చా నేను ఇస్లేమా కర్లేరు అని క్వశ్చన్ చేస్తున్నాయి. ఒక 3-4 మేజర్ ఫైట్స్ అయినాయి, చాలా పెద్ద ఫైట్స్ అయినాయి. ఒక సంథింగ్ కూకట్పల్లి లేదో షోరూమ్ లో సాంబార్ రైస్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసిన బయటికి. వేరే ఆర్డర్ ఒక మోమోస్ దగ్గర లేట్ అవుతుంది, మోమోస్ వాళ్ళు లేట్ చేస్తాడు. ఇక్కడ నుంచి ఈ కస్టమర్ నన్ను ప్రెషర్ పెట్టేస్తాడు, క్యావా అబ్ తక్ నయా బుక్కర్ కి ఇంత టైం అయింది, ఇంకొస్తలేదు. నేను వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సార్ అర్థం చేసుకొని వాడి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తా. ఇంతలోపు ఇతను కాల్ చేస్తాడు, నాకు అర్థం కాలేదు సార్ మీ ఆర్డర్ డెలివరీ చేసిన కదా, ఏంటి మీ ప్రాబ్లం అంటే, సకా తీసుకురానికి తెలియదా నీకు? సార్ మ్యాటర్ అయింది. మన తప్పు లేనప్పుడు ఎందుకు పడతాం మనం? పడాలి బ్రో. స్విగ్గీ జొమాటోలో అయితే మాక్సిమం పడాలి. అంటే మా రూల్స్, బేసిక్ రూల్స్ ఏంటంటే సపోజ్ 5 floors బిల్డింగ్ ఉంది, లిఫ్ట్ లేకపోయినా నేను పైకి వెళ్ళి ఇచ్చి రావాలి, తప్పదు. అట్లా వాడు కాల్ చేసి నేను అడిగిన ఏమైంది సార్ ప్రాబ్లం ఏంది, ఫుడ్ ఏమైనా చెడిపోయిందా, పడిపోయిందా, అటు ఇటు అయిందా, ప్యాకేజింగ్ కరెక్ట్ గానే ఇచ్చిన కదా, ఇచ్చేటప్పుడు కూడా నేను చూసుకున్నా కదా అంటే, స్పూన్ రాలేలా. అరే స్పూన్ రాకపోతే నేనేం చేస్తా, ప్రతిరోజు వస్తుంది స్పూన్, ఇలా నువ్వు తీసుకొచ్చినా అందుకే రాలే అంటే, సార్ నేను ఏం చేయలేదు సార్, నా డ్యూటీ ఏంది బ్రో, నాకు ఓ లిస్ట్ వస్తుంది నా ఫోన్లో, సాంబార్ రైస్ ఎన్ని, 1 or 2 ఏ రెస్టారెంట్ నుంచి చూసుకొని టిక్ కొట్టుకొని నేను యాక్సెప్ట్ చేసేస్తాను.
అలా సాలాడ్ వచ్చింది, ఆనియన్స్ వచ్చినాయి, పెరుగు వచ్చినాయి, నేనెందుకు చూసుకుంటాను? రెస్టారెంట్ మిస్టేక్ అది. వాడు నాతో నా స్పూన్ కోసం గొడవ పెట్టుకుంటాను. అన్న నీకు అంత కావాలంటే నా రూమ్కి రా, బొచ్చర్ స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్లు వాడు ఉన్నాయి, ఇచ్చేస్తా నీకు అని చెప్పిన. అట్లా ఒక 3-4 మేజర్ ఫైట్లు అయిన తర్వాత నేను మానేసిన. అంటే యాక్సెప్ట్ చేయలేకపోయినా వాళ్ళ నేను కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ బ్రో, అంటే మరీ హైఫై చదువు చదవకపోయినా నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్, నాలెడ్జ్ ఉంది. ఒక సెక్యూరిటీ పొజిషన్ లో ఉన్న ఒక అతను నీ దగ్గరకు వచ్చి నీకు కామన్ సెన్స్ ఉందా అని అడిగితే అది ఎక్కడనో గట్టిగా టచ్ అవుతుంది మనిషికి. ఎక్కడనో హిట్ అయింది నాకు ఆ రోజు. నేను అతనితో నుండి కామన్ సెన్స్ గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ లో నువ్వు లేవు, నేను లేను. నువ్వు ఆ స్టేజ్ లో లేవు, నేను ఆ స్టేజ్ లో లేను. నేను జొమాటో చేస్తున్నా, నువ్వు సెక్యూరిటీ దాంట్లో ఉన్నావు. నేను వెల్ ఎడ్యుకేటెడ్, నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, కానీ ఇది రైట్ టైం కాదు, తర్వాత మాట్లాడుకుందాంలే ఆ టాపిక్. అట్లా కొన్ని మూమెంట్స్ తీసుకోలేకపోయినా. ఆగడు, పెట్టిన 5 నిమిషాలకు నాకు ఫుడ్ వచ్చేయాలంటాడు. రెస్టారెంట్ లో నాలాంటి డెలివరీ బాయ్స్ 20-30 మంది వెయిట్ చేస్తుంటారు. మాకు లైన్ ఉంటుంది, టోకెన్ నెంబర్ తీసుకోవాలి, ఆర్డర్ వాడు చెప్పిన ID 3 ఉంటుంది. సో అట్లా చాలా ఉంటాయి బేసికల్లీ. అందుకే ఇప్పుడు నేను ఎవరికి బుక్ చేసుకున్నా నేను వాళ్ళని పైకి రమ్మని అడగా. ఇప్పుడు మీ ఒక సిరీస్ మంచిగా హిట్ అయింది, అవును ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి, అవును, చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని కామెంట్స్ పెడుతున్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ రావట్లేదు. సో రీజన్ ఏంటి? మేబీ రాకపోవచ్చు, మేబీ ప్రొడక్షన్ ఇష్యూస్ అవి. మాకు ఆ యాక్టర్స్ కాబట్టి అంత ఐడియా లేదు. సో నేను దానికోసం వెయిట్ చేసిన, అదే కంటిన్యూటీ లుక్ కూడా మెయింటైన్ చేసిన ఒక 2-3 months. దాని తర్వాత డైరెక్టర్ అన్నతోని అంటే అప్రూవల్ తీసుకొని అన్న ఇంకా హెయిర్ కట్ చేసుకుంటా అంటే చేసే ఓంకర్ ఇంకా ప్రొడక్షన్ ఇష్యూస్ ఉన్నాయి సంథింగ్ అని అన్నారు. ఇట్స్ ఓకే బ్రో, నాకనే కాదు ఎవరికైనా అట్లనే అవుతుండొచ్చు. చాలా మందివి ఆగిపోయినవి ఉన్నాయి. అన్ని హోప్స్ పెట్టుకున్నావు, అన్ని డ్రీమ్స్ కలగన్నావు. అవును, ఆల్మోస్ట్ అలా అయిపోయిందిరా బాబు నా లైఫ్ సెట్ అనే మూమెంట్ లో సిరీస్ లో ఆగిపోయినాయి. సో ఏమనిపిస్తుంది? కొన్ని రోజులు ఉంటుంది ఆ పెయిన్, దాన్ని ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ కొత్త స్టార్ట్ చేయాలంటే. మన నేనింతలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సపోజ్ సినిమా హిట్ అయింది, ఇంకో సినిమా తీస్తాం. సినిమా ఫ్లాప్ అయింది, ఇంకో సినిమా తీస్తాం. మాకు ఇది తప్ప ఇంకేం తెలియదు. ఓకే, దీనికి తప్ప దేనికి పనికిరాము మేము. ఇంకోటి మీరు యాక్టరే కాకుండా ఎడిటింగ్, కెమెరా వర్క్, ఐడియా నాకు తెలిసి మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు రౌండ్ ఫిగర్ బడ్జెట్ ఇచ్చారు మీకు. అవును, ఈ బడ్జెట్ లో నువ్వు కంప్లీట్ చేసుకొస్తేనే చెయ్యి, లేకపోతే లేదని. ఆ బడ్జెట్ లో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక 2-3 మెంబర్స్ టెక్నీషియన్స్ కూడా రారు. వాళ్ళు వచ్చినా సరే యాక్టర్స్ కి ఫుడ్ కి పెట్రోల్ కి అయిపోతుంది. అది చాలా బేసిక్ అమౌంట్ మీకు ఇచ్చింది. సో ఆ బేసిక్ అమౌంట్ లో ఒక సిరీస్ కంప్లీట్ చేశారు మీరు. సిరీస్ కాదు, షార్ట్ ఫిల్మ్ ఒక లైక్ ½ an hour షార్ట్ ఫిల్మ్. అది కూడా కష్టమే ఆ బడ్జెట్ లో అంతమంది వచ్చి చేయడం. అది ఎట్లా అనేది చెప్పలేం బ్రో. నా కోసం నన్ను ఇష్టపడి వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ కి ఎవరికి అసలు సినిమా పిచ్చి లేదు, గట్టిగా మాట్లాడితే సినిమా రిలీజ్ అయితే వెళ్ళి చూసేటోళ్ళు కూడా కాదు. కానీ నేను ఒక కాల్ చేయగానే నా ముందర వచ్చి, అది ఏ క్రాఫ్ట్ అయినా సరే, మన వర్క్ తెలియకపోయినా సరే, ఈ లైట్ మోయారంటే వాళ్ళు లైట్ మోసేస్తారు, ఈ స్టాండ్ పట్టుకోరంటే స్టాండ్ పట్టేసుకుంటారు. అట్లా నేను వర్క్ చేస్తున్న జర్నీలో నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి కదా, బ్రో మనం ఈ రేట్లో చేద్దాం, నేను ఇంత పే చేసుకోగలుగుతాం, మీకు ఇందులో వేసేద్దాం, ఇది కొట్టినాం అనుకో నెక్స్ట్ నేనే ఎక్కువ ఇప్పిస్తాను నీకు. నీ కష్టం కూడా నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఈ అమౌంట్ లో నువ్వు నాకు చెయ్యి, నెక్స్ట్ ఇది కొట్టినాం అనుకో నేను నీకు పేమెంట్ హైయర్ రెమండేషన్ ఇప్పిస్తా అని అట్లా మాట్లాడుకొని. సో వాళ్ళకి యూజ్ నేను ఒక్క నా సెల్ఫిష్ ఎప్పుడు చూసుకోను బ్రో. ఒక డిఓపి వచ్చి నాది షూట్ చేస్తే అతనికి కూడా చూపించుకోవడానికి యూజ్ అయ్యేలా ఉన్నప్పుడే నేను అతన్ని పిలుస్తా. ఇప్పుడు వెబ్ సిరీస్ లో కొన్ని యూట్యూబ్ వాళ్ళు కొన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి స్టోరీ ఉంటేనే మేము ప్రొడ్యూస్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాము, లేకపోతే లేదని. సో ఎక్కువ శాతం మీకు ఎలాంటి కంటెంట్ వాళ్ళ ప్రిఫర్ చేస్తారు? బేసికలీ రామ్ కామ్ నడుస్తుంది యూట్యూబ్ లో. యూట్యూబ్ మొత్తం రామ్ కామే. నేను కొత్తగా వెళ్ళి థ్రిల్లర్స్, హారర్, కమర్షియల్ ట్రై చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. బేసికల్ యాక్సెప్ట్ చేయరు కూడా, ఎందుకంటే అది ఒక ఫార్మాట్ ఎవరు సెట్ చేసారో కానీ సెట్ చేసి పెట్టేసారు. రామ్ కామ్ అయితేనే చూస్తారు యూట్యూబ్ లో, లేకపోతే వేరేవైతే చూడరు. నా డౌట్ ఏంటంటే అదే ఒక హారర్ మూవీ సీన్ ఏదైనా ఉంటే చూస్తున్నారు కదా, ఎలా చూస్తున్నారు అంటే అది నోన్ పర్సన్, వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, మీకు లేదు అని అంటే బేసికల్లీ ఈ ఫార్మాట్ మార్చేటోడు ఎవడన్నా దిగితే బాగుండని అనిపిస్తున్నారు. ఎందుకంటే రామ్ కామే ఎందుకు అంటే నేను చూసినంత వరకు యూట్యూబ్ అనాలిస్టిక్స్ ప్రకారము 14 to 19, 20 years ఏజ్ పీపుల్ ఎక్కువ చూస్తున్నారు. సో వాళ్ళు రామ్ కామ్ కి అడిక్ట్ అయిపోవడం వల్ల ఎక్కువ వ్యూస్ వాళ్ళ నుంచి వస్తున్నాయి. సో అట్లా ఈ ఫార్మాట్ చేంజ్ చేస్తే బాగుంటది కొంచెం. ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీలో మర్చిపోని మూమెంట్ ఏదైనా ఉందా? సాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు. మర్చిపోలేని మూమెంట్ అంటే నేను హ్యాపీ మూమెంట్ అయితే నేను స్టేజ్ కి ఎక్కినప్పుడు నేను ఒక 2 మూవీ షూట్స్ లో సైడ్ క్యారెక్టర్స్ డైలాగ్స్ కూడా ఉండవు, అవి చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించిన. సాడ్ అనేటివి ఏం లేవు బ్రో. కొన్ని సినిమా ఆఫీసర్స్ కి ఎక్కుతాం,
కొన్ని యూట్యూబ్ ఆఫీసర్స్ కి అంటే వాట్ అంటే వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ ఉంటాయి. రిజెక్షన్స్ ఉన్నప్పుడు ఓకే, రిజెక్షన్ ఉన్నప్పుడు ఓకే నాలేదో మిస్టేక్ ఉందని చెప్పి వచ్చేస్తాం. కానీ అదే ప్రాజెక్ట్ లో కొంచెం నాకన్నా పొటెన్షియల్ లేనోడు, నాకంటే కరెక్ట్ చేయలేనోడు ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. నాకంటే పర్ఫెక్ట్ చేసినోడు ఉన్నప్పుడు ఏమనిపించదు. కానీ బేసికల్లీ నేను అట్లా ఎప్పుడు ఫీల్ అయినంటే కొంచెం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేసిరో అది కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు ఒక ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్తే ఒక అమ్మాయి వెళ్ళింది అనుకో, 100% ఛాన్స్ ఉంటది అక్కడ ఆ అమ్మాయి ఎలాగన్నా ఉండాలి, బికాస్ ఆఫ్ కమిట్మెంట్. ఓకే, అందులో ఇచ్చే వాళ్ళకి మంచి సర్వే అవుతారు, కొన్ని రోజులు సర్వే అవుతారు, మళ్ళీ వాళ్ళు పాతాలను పడిపోతారు అమ్మాయిలు. ఓకే, కొంతమంది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి వద్దురా బాబు అని వెళ్ళిపోతారు. ఓకే. సో యాజ్ ఏ ఒక అబ్బాయిగా నువ్వు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నిన్ను ఏ విషయంలో రిజెక్ట్ చేశారు? అది డిపెండ్స్ అపాన్ దెమ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు కొన్ని ఆడిషన్స్ ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ కోసం అవుతాయి. కొన్ని ఆడిషన్స్ నిజంగానే క్యారెక్టర్స్ కోసం చూసి అవుతాయి. నేనేమంటా అంటే, నేను ఇప్పుడు అంత మాట్లాడే రైట్ ఉందో నాకు లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నువ్వు సపోజ్ ఒక డైరెక్టర్ ఒక ప్లే బాయ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్ చేస్తున్నాం అనుకో, అతను వెళ్ళినప్పుడు పోతే మనం ఒక 5 నిమిషాలు అతనికి స్క్రిప్టో ఆరెంజ్ ఇదమ్మా నీ క్యారెక్టర్, మేము దీని గురించి ఆడిషన్ చేస్తున్నాము, ఆడిషన్ చేయని చెప్పినప్పుడు మనోడు అదే ఫీల్ తీసుకొచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందా లేదా అని రిజెక్ట్ చేసేది ఉంది, లేదా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది. నేను అక్కడ వెళ్ళి ఏదో చేస్తాను, నేనేదో ప్రిపేర్ అయ్యి కొంతమంది సినిమా డైలాగ్ చేస్తాను. అంటే ఆడిషన్స్ ఎట్లా ఇవ్వాలో తెలియని వాళ్ళు అప్కమింగ్ బిగినర్స్ వెళ్ళి సినిమా డైలాగ్స్ చెప్పేస్తారు, డైరెక్ట్ రిజెక్ట్ అయిపోతారు. కొంతమంది వాడు ఓన్ స్టఫ్ ప్రిపేర్ అయ్యి వాన్ ఓన్ కంటెంట్ ప్రిపేర్ అయ్యి ఆడిషన్ ఇస్తాడు. నేను ఒక రొమాంటిక్ ఆడిషన్ ప్రిపేర్ అయినా, నువ్వు ఒక సాడ్ సంథింగ్ ఏదో రోల్ ఆడిషన్ చేయాలనుకుంటున్నావు. నా లోపల సాడ్ అనేది ఎట్లుంది, ఆ ఎమోషన్ నేను ఎట్లా చేయగలుగుతున్నా అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? తెలియకపోవచ్చు కదా బేసికల్లీ. సో కొన్ని దగ్గర ఇట్లా జరుగుతుంది. బేసికల్లీ ఒక 5-10 మినిట్స్ అటు ఇటు అయినా పర్లేదు. కొంతమంది చూడంగానే గ్రహించేస్తారేమో, మేబీ చూడంగానే సెట్ అవుతాడు అనుకున్నప్పుడు ఇస్తారు, ఇది స్క్రిప్ట్ కొంచెం ప్రిపేర్ అయ్యి చెయ్యండి అన్నట్టు, లేదంటే డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం టీనేజ్ లో ఉన్నాం కాబట్టి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, ఫ్రెండ్స్ మీద ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్స్ నా లైఫ్ లో నేను చాలా వరంలా అనుకుంటా బ్రో. ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు ఎప్పుడు డోకా తగలే. బేసిక్ గా నాది ఎక్కువ గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఒక్కడున్నా చాలు మంచిగా అన్నట్టు ఒక 4-5 ఉన్నారు. చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్పినా కదా, బేసికల్లీ వాళ్ళు సినిమా ఫీల్డ్ గానే కాదు, నేను బతిలాడతారు రణరా బాబు సినిమా రిలీజ్ అయింది పోదాం అంటే కూడా నేను ఓ మచ్చా నువ్వు ఓ డార్లింగ్ అని అనేస్తారు. ఆ విషయంలో మాత్రం నా షార్ట్ ఫిలింలకి వాళ్ళు ర్యాపిడోలు కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నేనేం అడగలే. అంటే నేను స్ట్రగుల్ అయ్యే చూసిరు వాళ్ళు, చూసి వాడు బయటికి వెళ్తున్నారా సరే వెళ్ళు అంటే మనం ఎక్కడికైనా ఆపాం కదా. నైట్ తీసుకొచ్చి కూడా 2000 అయినా ఇవ్వాలా, రేపు ఏమైనా ఫుడ్కి ఖర్చులకు వస్తాయేమో పెట్టుకో, అరే ఎట్లా బాబు మీరు రుణం తీసుకోవాలి నేను అంటే. వాళ్ళు అడిగేది నన్ను ఒకటే, అంటే నువ్వు మాకేం పెట్టాల్సిన అవసరం లే, నువ్వు అనుకున్నది సాధించి ఆ థియేటర్ లో చూసి విజిల్ కొడతాం చూసా, అదిరా మాకు హై ఫీల్, అదే అజ్జయ్ చాలు అని అంటారు. బేసికల్లీ నిజం చెప్పాలంటే నన్ను ఎవడన్నా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా సెట్ గా వన్ ఉంటే అయిపోయేటోనే బ్రో. ఇంతవరకు ఎవరు అనలే అట్లా. ఓకే, అట్లాంటి నెగిటివ్ అయితే ఏం లేదు. కొన్ని ఫ్లాస్ చెప్పారు, అంటే కొన్ని సినిమాలు ఎక్కువ చూసి వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసేస్తుంటాం, మనకు తెలియకుండా మన లోపల వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అట్లా నీ కొంచెం విజయ్ దేవరకొండలా చేస్తున్నావు అని అన్నారు. అది ఒక్కటి మార్చుకో బాగుంటది నీలాగా. నేను ఎప్పుడు నాలాగానే చేయడానికి ట్రై చేసాను, ఎవరిలా చేయడానికి ట్రై చేయలేదు. అది ఇంతకుముందు చెప్పినా కదా, ఒక యూనిక్నెస్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా, ఆ సర్చింగ్ లోనే ఉన్నా, దానిపైన వర్క్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అయితే నాకైతే వరం బ్రో చాలా. అంటే ఏదో నేను వీడియో కోసం చెప్తున్నాను కాదు, కానీ ఆఫ్ కెమెరా అయితే పెద్ద స్టోరీస్ చెప్తుండే. సో మీది ఆల్రెడీ ఒకసారి బ్రేకప్ అయిపోయింది కదా. అవును బ్రో. ఒక మనిషి లైఫ్ లో ఒకసారి సిన్సియర్ లవ్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ సిన్సియర్ లవ్ అవుతుంది ఎవరితో? అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎట్లా? వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ కేరు రెస్పెక్ట్ లవ్ చూపించినప్పుడు, వీళ్ళని మర్చిపోయేలాగా వాళ్ళు చేసినప్పుడు సిన్సియర్ లవ్ ఇస్ నథింగ్ బట్ వాట్ బ్రో, పర్ఫెక్ట్ పార్ట్నర్ అంతే. అంటే ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా అంటే, అమ్మ ఒక్కరే, కానీ అమ్మలా ప్రేమ చూపించే వాళ్ళని మనం పెద్దమ్మ అంటాము, పిన్ని అంటాము, అత్తమ్మ అంటాము. వాళ్ళలో కూడా అమ్మ ఉంది. నేను ఏమంటున్నా అంటే అమ్మలాగా ఎవరు ప్రేమించలేరు. సో ఫస్ట్ అమ్మాయిలాగా ఎవరు ప్రేమించలేరు అనేది అయితే లేదు. సో అమ్మ కంటే నాన్న ఎక్కువ ప్రేమ చూపిస్తుంది కదా అని నాన్న ఇంపార్టెంట్ అయిపోతుంది, అమ్మ తక్కువ చూపిస్తాను. బేసికల్లీ 2 కళ్ళు లాగా వాళ్ళిద్దరు. అయితే అమ్మాయి విషయంకి వస్తే వాళ్ళని మర్చిపోయేలాగా వీళ్ళు లవ్ చేసినప్పుడు తప్పకుండా మనం వాళ్ళని మర్చిపోతాం, వీళ్ళని యాక్సెప్ట్ చేసేస్తాం, వీళ్ళు మనని కేర్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే పార్ట్నర్ ఇంపార్టెంట్ లైఫ్ లో.
ఇప్పుడు కాకపోయినా పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకున్నా. సో ఇప్పుడు ఏం నడుస్తున్నాయి బ్రో ప్రాజెక్ట్స్? అట్ ప్రెసెంట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇన్హౌస్ యాక్టర్ గా అయినా, సో కలర్ ప్యాలెట్ అని. సో దాంట్లోనే ఇంకా నుంచి కన్సిస్టెంట్ గా వీడియోస్ రాబోతున్నాయి నావి. ఫ్యూ స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ షూట్ అయిపోయింది, ఆన్ బోర్డ్ ఉంది, ఫ్యూ నరేషన్స్ వస్తున్నాయి. ఏం చేసినా మంచిగా చేద్దామనే ఉన్నాం బ్రో. ఏది పడితే అది చేస్తే చెప్పినా కదా, యూనిక్నెస్ పోతుంది మనకి. వచ్చింది చేసి వెళ్ళిపోయిన రాబోయే అన్నట్టు ఉంటది. నాది ఒక చిన్న డౌట్ బ్రో, అంటే ఇప్పుడు మీరు అడుగుతుంటారు, నేను ఒకటి అడగాలను. సినిమా నుంచి మీరు ఏం నేర్చుకుంటారు యాక్చువల్? నేనా? యాక్చువల్ మీరేం అంటే ఏ సినిమా అయినా పర్లేదా? సినిమా ఏదైనా పర్లేదు, సినిమా చూసి మీరు ఒక 3 గంటల్లో 2 గంటల్లో సినిమా చూసి వస్తే మీరు ఏం నేర్చుకుంటారు? ఒక మంచి ఫీల్ క్రియేట్ అవుతుంది, ఒక మెసేజ్ ఓరియంటెడ్. అంటే ఏదో ఒక మెసేజ్ ఉంటేనే సినిమా తీస్తారు కదా. అవును. సో ఆ సినిమాలో ఏ మెసేజ్ చూపిస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు సినిమా ఇస్ నథింగ్ బట్ రియాలిటీ. అవును. అది వాళ్ళ లైఫ్ లో ఎక్కడో జరిగి ఉంటానో, వాళ్ళు ఇన్ని ఉంటేనో చూసుంటేనో. ఒక బుక్ చదువుతాం, దాంట్లో ఒక స్టోరీ ఉంటది, దాన్ని నేను ఫిక్షనల్ గా రాసుకుంటా ఇది ఇట్లా అని. సో సినిమా నుంచి చాలా నేర్చుకోవచ్చు బ్రో. సినిమా నుంచి బాగుపడచ్చు, చెడిపోవచ్చు. అంటుంటారు కదా, సినిమాలో సిగరెట్ తాగడం చూసే చిన్నపిల్లోడు సిగరెట్ నేర్చుకున్నాను. వాడు సిగరెట్ ఒకటే చూసాను, మరి అందులో వాడు చాలా మంచి పనులు చేసిన, అవేందుకు చూస్తలేరు? అంటే ఇట్లా ఈ టాపిక్స్ వల్ల సినిమా వాళ్ళ మీద చాలా చిన్న చూపు ఉంది, బ్యాడ్ రివ్యూ ఉంది. సినిమా ఓకే ఓకే మీ మస్తు నడుస్తాయంటగా, మీరు ఇట్లా అంట కదా అట్లా అంట, ఏం నడుస్తాయి రా బాబు, మా కష్టాలు చూడండి వచ్చి తెలుస్తుంది మా కష్టం ఏంది. మేము ఒక 20 minutes షార్ట్ ఫిలిం చూసి లైట్ నేను కూడా తీస్తా అని నేను కూడా తీసి పడేసిన బ్రో, ప్రామిస్. చూసి వెన్ ఐ యూస్ టు స్టడీ 9th or 10th క్లాస్ ఇట్లా చూసి రే మనం కూడా చేసేసాం మీద అని ఇట్లా తీసి పడేసిన. నేను తీసినప్పుడు తెలిసి ఒక షార్ట్ ఫిలిం ప్రాసెస్ కూడా ఎట్లుంటది. 24 crafts ఇంపార్టెంట్ బ్రో షార్ట్ ఫిలిం కి కూడా, అంత ఈజీ కాదు. ఏ క్రాఫ్ట్ పనోడు ఆ పని అది చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షూట్ అవుతుంది. అన్ని నేనే చేసుకుంటే దూలు తీరిపోతుంది. చాలా మంది అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, చెయ్యాలి, తప్పదు బ్రో. అంటే ఆపర్చునిటీ డజన్ నాక్ యువర్ డోర్ అంటారు కదా, నీ దగ్గరికి కాళ్ళ దగ్గరికి వచ్చి రాదు ఆపర్చునిటీ, మనమే దూసుకెళ్ళిపోవాలంటే. సినిమాలో ట్రై చేస్తున్నారు కదా, ఒకవేళ అవకాశాలు మొత్తానికి రాకుండా ఆగిపోయింది అనుకో, ఏంటి పరిస్థితి? బేసికల్లీ నేను నా ఫ్రెండ్స్ కి మాత్రమే చెప్పిన ఈ మాట. ఏంట్రా నువ్వు సపోజ్ అవ్వలేదు ఏంటి నీ పరిస్థితి అంటే, చూడండి బ్రో, ఒక హీరో అవ్వాలనుకుంటే వాళ్ళకి సర్టెన్ ఏజ్ అంతే, ఒక 30-35 వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఒక నటుడికి ఏజ్ లేదు. నేను 60 years అయినా ఫాదర్ క్యారెక్టర్ వేసుకోవచ్చు, పాత్రలు ఏమైనా పోషించవచ్చు, నేను ఒక కమిడియన్ గా చేయొచ్చు. అంటే నా లోపల టాలెంట్ ఉంటే నేను ఏదైనా చేయొచ్చు. ఇఫ్ సపోజ్ అవేం అవ్వలేదా, ఇంకా అయిపోయింది ఓంకార్ గారి లైఫ్, ఇంకా ఆపర్చునిటీస్ లేవు, క్యారెక్టర్స్ రావట్లేదు, హీరో కూడా యాక్టర్ గా కూడా సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు టెక్నీషియన్ గా చేసి సినిమాని అయితే వద్దా బ్రో. ఎండ్ ఆఫ్ ది డే టెక్నీషియన్ ఎందుకు ఛాన్స్ ఇయ్యరు చెప్పండి? నాకు ఫోటోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉంది, ఎడిటర్ గా నాలెడ్జ్ ఉంది, ఆన్ ఫీల్డ్ ఆన్లైన్ ఎడిటర్ గా వెళ్తా. అసలు నాలెడ్జ్ లేకపోయినా ఒక ఆన్లైన్ ఎడిటర్కి వెళ్ళి ఒక 1 year నేర్చుకొని ఆ తర్వాత మూవీస్ కా. ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేను స్విగ్గీ జొమాటో చేసి నెలకు 35,000-40,000 సంపాదిస్తున్నాను, నాకు ఏ రోజు సాటిస్ఫాక్షన్ వెళ్ళా. కానీ ఒక 1-2 నెలలు అంతా షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ చేస్తే 2,000-3,000 పేమెంట్ వస్తున్నాయి, అది చాలా హై అనిపిస్తుంది ఫీల్. అట్లా టెక్నీషియన్ గా ఏదో ఒకలాగా సినిమాలోనే సర్వైవ్ అవుతా. బేసికల్లీ సినిమా వ్యసనం బ్రో, ఒక్కసారి ఆ పిచ్చి వస్తే మనిషిని వదలదు, వాడు కూడా దాన్ని వదలడు. వదిలేసి వెళ్ళిపోయిన నాకు తెలిసినంత వరకు కరెక్ట్ సినిమా పర్సన్ కాదు వాడు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్స్ బ్రో. ఓంకార్ బ్రో, మీరు ఇలాగే ఇంకా మంచి సిరీస్ చేయాలి, ఇంకా బిగ్ స్క్రీన్ కి వెళ్ళాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఒకవేళ ఈ ఇంటర్వ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏ గెస్ట్ కి ఇంటర్వ్యూ చేయాలో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెడితే డెఫినెట్లీ నేను ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను. నేను సైనింగ్ ఆఫ్ తేజ.